So hi guys, welcome back to my channel and welcome back to another video. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. So you guys are doing well అనుకుంటున్నా. తెలుగులోనే మాట్లాడతాం, ఇంగ్లీష్ కొంచెం ఎక్కువైతుంది ఈ మధ్య స్టార్టింగ్లో వీడియోలో అనేది. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. చేలో ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే మనం వెజిటేరియన్ మీల్స్ అనేది చెప్పినాం, ఒక 5 మీల్స్ అనేది. సో ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి, లాస్ట్ వీడియో అనేది అదే ఉంటుంది మన ఛానల్లో వచ్చేసి. చేలో ఇప్పుడు వచ్చేసి మంది 5 మీల్స్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్లో చెప్తా, సేమ్ టాప్ 5 ఏ ఉంటాయో చెప్తా. మనకి బడ్జెట్ వచ్చేసి మినిమం 50 లోపలే ఉంటుంది అండ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా ఒక మీల్కి 20 పైన ఉంటుంది. చేలో ఎవరైతే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనం వీడియో అనేది అప్డేట్ చేస్తామో మన యూట్యూబ్లో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఇంకా అదర్ ఏమైనా ఫిట్నెస్ రిలేటెడ్ ఏంటన్నా క్వైరీస్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారో మన ఛానల్ ఏంటన్నా యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు నచ్చితే చూస్తారు. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్ ఇప్పుడు ఫస్ట్ మీల్ వచ్చేసి మంది ఎగ్స్. నౌ ద ఫస్ట్ మీల్ ఈజ్ ఎగ్స్ వచ్చేసి మనకి చీప్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసి నాన్ వెజిటేరియన్స్లో వచ్చేసి ఫస్ట్లో ఉంటుంది ఈ మీల్ వచ్చేసి మనకి. ఎగ్స్ ఇప్పుడు మనకు ప్రోటీన్ ఇంటేక్ ఎట్లుంటుందో అంటే ఎగ్స్లో ఒక ఎగ్కి ఆల్ ఓవర్ ఒక 6 grams అనేది ఉంటుంది ప్రోటీన్ ఇంటేక్. మనం ఒక 4 తీసుకుంటే ఎగ్స్ అనేది దాంట్లో ఆల్మోస్ట్ 24 grams అనే ప్రోటీన్ వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ క్యాలరీస్ వచ్చేసి ఒక 160 calories అనేది వస్తాయి ఎగ్స్లో వచ్చేసి. ఇది వచ్చేసి ఫస్ట్ మీల్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చీప్ అండ్ బెస్ట్ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్స్లో వచ్చేసి. మనకి బడ్జెట్ కూడా అంతే. ఎగ్స్కి వచ్చేసి మీకు నార్మల్ హోల్సేల్గా తీసుకుంటే ఒక ఎగ్ అనేది ఆల్ అరౌండ్ ఒక 5 rupees అనేది పడుతుంది. ఒక 30 rupees పెట్టుకుంటే మీరు ఒక 6 eggs అనేది తీసుకోవచ్చు. 4 eggs ఒక 24 grams వస్తే 6 eggsకి మీకు ఆల్ అరౌండ్ ఒక 36 grams అనే ప్రోటీన్ వస్తుంది. ఇంకా క్యాలరీస్ అనేది కొంచెం యాడ్ అవుతాయి, ఒక 50 ఆల్ అరౌండ్ ఒక 200 వరకు యాడ్ అవుతాయి ఒక 6 eggs అనే మీరు. నెక్స్ట్ సెకండ్ మీల్ వచ్చేసి మనకి చికెన్ లివర్. బ్రౌన్ కలర్ మాదిరి ఉంటాయి. మీరు చికెన్ షాప్లోకి వెళ్ళి ఆడితే నార్మల్ చికెన్ లివర్ ఆడితే వాళ్ళే ఇస్తారు. అది మనకి 100 gramsకి ఆల్ అరౌండ్ 26 grams to 30 grams అనేది మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మన బడ్జెట్ విషయానికి వస్తే అది ఆల్ అరౌండ్ 30 to 40 rupees అనేది పడుతుంది. మీరు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీకు చికెన్ షాప్ ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం బడ్జెట్ అనేది కొంచెం తక్కువనే తీసుకుంటారు. వాళ్ళతో యాక్టివ్గా ఉండండి, వాళ్ళతోనే తీసుకోండి. ఒకరితోనే మీరు పెట్టుకొని ఇట్లా చికెన్ ఇట్లా ఏంటనే తీసుకోవాలంటే వాళ్ళతోనే డైలీ లేకుంటే పర్ వీక్ అనేది వాళ్ళతోనే తీసుకోండి. ఇంకా మీకు అమౌంట్ వచ్చేసి ఇట్లా పెట్టుకోండి, మంత్కి అనేది ఒకేసారి కట్టుకొని పెట్టుకోండి, మీకు తక్కువ అనేది వేసిస్తారు. ఇంకా ఆల్ అరౌండ్ మనకి క్యాలరీస్ ప్రకారం వస్తే ఒక 160 to 170 calories అనేది వస్తాయి మనకి 100 grams చికెన్ లివర్కి అనేది. నెక్స్ట్ మన థర్డ్ మీల్ వచ్చేసి ఫిష్. మీరు నార్మల్ ఫిష్ తీసుకోండి, లేకుంటే టోన్ ఫిష్ అంటే మీకు ఎక్కువగా ముళ్ళలు అనేది వచ్చేలేదు, నార్మల్ ఎక్కువ వచ్చేసి స్కిన్ టైప్ అనేది వస్తుంది, ఎక్కువ లోపల వచ్చేసి ముళ్ళలు అనేది వచ్చేలేదు. దాంట్లో వచ్చేసి ఆల్ అరౌండ్ మీకు 100 grams అనేది తీసుకుంటే మీరు టోన్ ఫిష్ కానీ నార్మల్ ఫిష్ కానీ మీకు 24 grams to 30 grams అనే ప్రోటీన్ వస్తుంది 100 grams అనేది. ఇంకా నెక్స్ట్ మన బడ్జెట్ వచ్చేసి దానికి ఒక 50 to 60 rupees అనేది అవుతుంది. ఫిష్ రేట్ వచ్చేసి మనకి ఎక్కువ ఉంటుంది వేర్ కంపేర్ టు చికెన్. అండ్ నెక్స్ట్ క్యాలరీస్ వచ్చేసి మనకి 100 grams ఫిష్కి వచ్చేసి ఆల్మోస్ట్ 250 to 300 calories అయితే ఉంటాయి. నెక్స్ట్ బెస్ట్ అండ్ హై ప్రోటీన్ ఉండే మన నాన్ వెజిటేరియన్లో వచ్చేసి మీల్ వచ్చేసి చికెన్ బ్రిస్ట్ అంటే మీకు స్కిన్ అనేది ఉంటుంది, పైన అప్పర్ అనేది, కింద అనేది నార్మల్ సైడ్లో అనేది ఇస్తున్నాను చూడండి, ఆ టైప్ అనేది ఉంటుంది. చికెన్ బ్రిస్ట్ అంటే వాళ్ళు మీకు సపరేట్ అనేది కొట్టిస్తారు అక్కడ చికెన్ షాప్లో వచ్చేసి. దాంట్లో మనకి 100 grams చూసుకుంటే ఆల్ అరౌండ్ 100 grams 30 to 35 grams అనే ప్రోటీన్ అనేది వస్తుంది. కొంచెం హై వస్తుంది చికెన్లో వేర్ కంపేర్డ్ టు చికెన్ లివర్. దీంట్లో వచ్చేసి బడ్జెట్ వచ్చేసి మనకి 30 to 40 rupees అంతే పడేది మనకి 100 gramsకి. అండ్ ఆల్ అరౌండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి క్యాలరీస్ వచ్చేసి 100 gramsకి
ఆల్మోస్ట్ ఒక 150 to 200 క్యాలరీస్ అయితే పడతాయి. ఎస్, దట్ మచ్ ఓన్లీ 100 to 250 క్యాలరీస్. అండ్ నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ మీల్ వచ్చేసి మనకి డ్రై ఫిష్, ఎండిపోయిండేది ఫిష్, నార్మల్ ఫిష్ కాకుండా సైడ్లో ఇచ్చిన చూడండి అలాంటిది డ్రై ఫిష్ అనేది. డ్రై ఫిష్ వచ్చేసి మనకి ఆల్ అరౌండ్ ఒక 100 grams అనేది తీసుకుంటే మనకి ప్రోటీన్ వచ్చేసి కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది. మనకి దీంట్లో వచ్చేసి డ్రై ఫిష్లో వచ్చేసి ఒక 50 to 60 grams ప్రోటీన్ అనేది ఉంటుంది వేర్ కంపేర్ టు నార్మల్ ఫిష్. తినే మీరు కొంచెం స్మెల్ అనేది కొంచెం ఇది ఓవర్గా ఉంటుంది. నార్మల్లీ మన తెలుగు పీపుల్ అనేది ఎక్కువ లైక్ చేయరు ఈ డ్రై ఫిష్ అనేది, నార్మల్ ఫిష్ అయితే తింటారు. కానీ మీరు ఒకవేళ కొంచెం ప్రోటీన్ ఎక్కువ తినాలి వేర్ కంపేర్ టు నార్మల్ ఫిష్ అనుకుంటే డ్రై ఫిష్ అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్జెట్ వచ్చేసి అది ఒక 50 to 60 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఆల్ అరౌండ్ మనకి క్యాలరీస్ వచ్చేసి 100 grams ఒక 150 to 200 grams అయితే వస్తాయి. 150 to 200 grams అనేవి క్యాలరీస్. సో వీడియో అయితే అది నాన్ వెజిటేరియన్లో వచ్చేసి 5 meals. మీకు కొంచెం బడ్జెట్ వచ్చేసి మాతో అంత లేదు బ్రో, ఎక్కువ లేదు, కొంచెం తక్కువే ఉందంటే ఐ ప్రిఫర్డ్ మోస్ట్లీ ఎగ్స్ అనేది మనకి ఆల్ అరౌండ్ ఒక ఎక్కువ వచ్చేసి 6 grams అనేది వస్తుంది. ప్రోటీన్ వచ్చేసి మీరు నార్మల్ షాపుల్లో తీసుకునే దానికంటే హోల్సేల్ షాపులు అనేది ఉంటాయి మీ ఆల్ అరౌండ్ మీ టౌన్లో కానీ ఏడన్నా పట్టణ కానీ, అక్కడ వెళ్ళి ఒకేసారి ఒక 2-3 trays అనేది కొనుక్కుంటే మీకు బెటర్ అనుకుంటా. ఒక 1 month అనే వాడవచ్చు మీరు ఈజీలీ. ఒక 3 trays కలుపుకున్నా మీకు ఆల్ అరౌండ్ ఒక 500 అనే పడుతుంది. మీరు మంచిగానే వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియో అయితే ఇది నాన్ వెజిటేరియన్ మీల్స్ వచ్చేసి చలో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఎవరైతే ఈ వీడియో ఇంతవరకు చూసినారో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. అంతవరకు టాటా, సీ యూ, బై.